జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడెలా వ్యవహరిస్తారో ఎవరికి అంతు చిక్కడం లేదు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన 2-3 రోజులకి మళ్లీ వివాదం. కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పేదాన్ని బట్టి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది తేలిపోతుందని ఆయన అన్నారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారెవరూ ఇట్లా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పవన్ ఏం మాట్లాడినా సమర్థించే జనసేన నాయకులు కొత్త వాదనలను తెరపైకి తెచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని, దాన్ని మళ్లించేందుకే తమ నాయకుడు వ్యూహాత్మకంగా మాట్లాడారని అంటున్నారు. తనను ఓడిస్తారని పవన్ భయపడుతున్నారని జనసేన నాయకుల మాటల్లో వ్యక్తమైంది. అయితే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం శాశ్వతంగా ముగిసినట్టే అని జనసేన పెద్దలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర రాజకీయాల్లోకి పవన్ వెళతారనే అభిప్రాయంతో ఆయన క్షేత్రస్థాయిలో ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. కాకినాడ ఎంపీగా పవన్ గెలవడం సులువు కాదని వారు చెబుతున్నారు. జనసేన టీడీపీ శ్రేణులు కూడా ఆయన గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేయవని వారు అంటున్నమాట. ఢిల్లీ రాజకీయాలకు పవన్ వెళ్లడం అంటే ఏపీని విడిచిపెట్టడంగా భావించి ఓట్ల బదిలీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని గట్టిగా వాదిస్తున్నారు. చివరికి పొత్తే ఎత్తిపోయే ప్రమాదం లేకపోలేదని జనసేన అభిమానులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పినట్టు పవన్ రాజకీయంగా నడుచుకోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏం చేస్తే రాజకీయంగా తనకు కూటమికి మంచవుతుందో పవన్ గ్రహించి ఆ విధంగా నడుచుకోవాలనే కనీస ఆలోచన లేకపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పవన్ ఇటీవల కాలంలో వేస్తున్న అడుగులు రాజకీయంగా ఆయనకు కూటమికి నష్టం కలిగించేలా ఉన్నాయనేది మెజారిటీ అభిప్రాయం.